కాపాడ మండలం ఆకుల సీతంపేట గ్రామంలో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకాభి రామకోటికి ఈరోజు ఈ ప్రజలందరూ ఘన స్వాగతం పలకడం నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో ఎంత ఘన స్వాగతం నాకు లభించిందంటే నాకు గెలుపు దిశగా ప్రయత్నం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకున్నాను. ఈ నియోజకవర్గ సమస్యలు తెలుసుకున్నాను. ఈ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. 3వ ప్రత్యామ్నాయ దిశగా నాకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మన గాజు గ్లాస్ గుర్తు రావడం కూడా నాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రజలందరూ ఈ గాజు గ్లాస్ గుర్తుని చాలా విశేష స్పందన వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి గుర్తు అయినప్పటికీ నాకు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించడం పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నప్పటికీ నేను రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఈ గుర్తు రావడం నాకు చాలా సంతోషం. అలాగే గెలుపు దిశగా నిస్వార్థంగా నేను సేవ చేస్తున్నాను కాబట్టి నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రజల స్పందన చూసి నేను గెలుస్తానని అనుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే నాకు ఈ 5 సంవత్సరాలు సేవకుడిగా ఉంటాను అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రజలందరికీ గాజు గ్లాస్ గుర్తుకే జై హింద్.